హోలా! ఈ వీడియో ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది కదా! చూసారా మీరు? మదర్ అండ్ డాటర్ ట్రాన్సిషన్ కానీ, లేదా సింగిల్‌గా కూడా చాలామంది చేసుకుంటున్నారు ప్రిన్సెస్ టైప్‌లో. ఇది కంగారు పడొద్దు. నేను మీకు చెప్తాను ఎలా చేసుకోవాలో. ఓకేనా? అయితే ఫస్ట్ మీరు ర్యాండమ్‌గా తీసుకున్న ఒక వీడియో తీసుకోండి. సో, స్టార్టింగ్ నుంచి తీసుకుంటారు కదా! కరెక్ట్‌గా మీరు వెనక్కి టర్న్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రిన్సెస్ వస్తుందో ఇక్కడ కరెక్ట్‌గా స్టాప్ చేసి స్క్రీన్‌షాట్ తీసుకోండి. అలా స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత మీరు వెంటనే చాట్ జీపీటీని వెళ్ళండి. నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ ప్రాంప్ట్ వచ్చి మీకు వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చూసేయండి. సో, ఇది ఇమేజ్ ప్రాంప్ట్ అనమాట. సో, ఇమేజ్ ప్రాంప్ట్ అన్న ప్రాంప్ట్‌ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు కాసేపటికి ఇమేజ్ అనేది ఇలా వస్తుందనమాట. సో, ఇక్కడ ప్రిన్సెస్ డాటర్ వచ్చింది కదా! సో, దీన్ని సేవ్ చేసుకోండి. సో, ఇక్కడ సేవ్ అయిపోయింది కదా! సేవ్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు గూగుల్‌కి వెళ్ళండి. గూగుల్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది మీటా ఏఐ. మీరిన్నది నిజమే. మీటా ఏఐ. ఓకేనా? ఇదే. సో, ఇప్పటి వరకు చెప్పిన యాప్స్ అన్నీ వేరు, ఇది వేరు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. సో, మీరు ఫేస్‌బుక్‌తో కానీ, ఇన్‌స్టాగ్రామ్ దేనితో అయినా సరే లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇందాక ఏదైతే మనం చాట్ జీపీటీలో చేసామో ఆ ఇమేజ్‌ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నేను వీడియో ప్రాంప్ట్ అని చెప్పి అది కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి. సో, వీడియో ప్రాంప్ట్ అని ఉంటది కదా! ఆ వీడియో ప్రాంప్ట్‌ని ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు ఆ యారో మార్క్ నొక్కేస్తే జనరేట్ అయిపోతుంది కాసేపటి వరకు. కాకపోతే ఇక్కడ ఇలా వీడియో అనేది జనరేట్ అవుతుంది కదా! సో, ఇక్కడ జనరేట్ అయిన తర్వాత మీకు కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత ఈ వీడియో ఏదైతే జనరేట్ అవుతుందో అక్కడ జస్ట్ మీకు ఇలా ఇమేజ్ మాత్రమే వస్తది. సో, దాని మీద మీరు క్లిక్ చేస్తే సో, ఒక 1 మినిట్ ఆగండి. మీకు నేను అది కూడా క్లియర్‌గా చూపించేస్తాను. సో, ఏంటంటే ఇప్పుడు ఇలా జనరేట్ అవుతుంది కదా! జనరేట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇలా ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు కొంచెం టైం పడుతుంది. ఎంతో కాదు తక్కువే. బట్ మీరిక్కడ ఆల్రెడీ సేవ్ బటన్ ఉంది చూసారా? ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది అవ్వగానే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. సో, ఫైనల్‌గా మీకు ఈ వీడియో అనేది ఇలా వస్తుందనమాట అవుట్‌పుట్. ఇందాక మీరు తీసుకున్న అవుట్‌పుట్‌ని దీన్ని నేనైతే క్యాప్‌కట్ యూజ్ చేశాను. మీరు క్యాప్‌కట్ కానీ, ఇన్‌షాట్ కానీ ఏదైనా అప్‌లోడ్ చేయొచ్చు. ఆ వీడియోని ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఆ 2 వీడియోలు ఇలా పక్క పక్కన పేస్ట్ చేయండి. ఆ మధ్యలో ఏదైతే ఉందో అక్కడ మీరు మ్యాటి స్నాప్‌షాట్ అని చెప్పేసి ఉంటుందనమాట. సో, అది ఇచ్చుకోండి మీరు ఎఫెక్ట్. దేనికి? ఇది క్యాప్‌కట్ నేను యూజ్ చేసింది. మీరు ఇన్‌షాట్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఇన్‌షాట్‌లో అయితే మీరు నార్మల్‌గా ఒక వైట్ కానీ, బ్లాక్ గానీ ఏదైనా ట్రాన్సిషన్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, ఆ రెండిటికి ఎగ్జాక్ట్‌గా మీరు ఫ్రేమ్‌ని సెట్ చేసుకోండి. ఎలా అంటే పాప కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా మీకు మీరు సెట్ అయ్యేలాగా కరెక్ట్‌గా పెట్టుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో అయితే ఇలా రెడీ అనమాట. సో, దీన్ని మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఆడియో ఏదైతే ఉందో దానికి ఇచ్చేసుకోండి. అండ్ ప్లీజ్ ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.